హలో అండి. ఇది ఇవాళ నేను శనగలు వేస్తే వచ్చింది. ఇది వచ్చిన మొక్కలు ఇవి. అయితే నేను ఫస్ట్ ఇది మైక్రో గ్రెయిన్స్ చేసేసి అది ఒకసారి యూజ్ చేసినాను. నెక్స్ట్ మళ్ళీ కొంచెం మొక్క పెరిగిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ మొక్కలు పైకి పెరిగితే అది పప్పులోకి వేసినాను. మళ్ళీ ఇంకోసారి ఇది థర్డ్ టైము కూరలోకి వేసినాను. ఆలు ఫ్రై చేసి దాంట్లో చేసుకున్నాను. టేస్ట్ బాగానే ఉండింది. కానీ అసలు ఇది ఇంత పెద్దగా నాకు ఆకు తింటారో తినరో తెలియదు నాకు. అందుకే ఇంక ఇది తీసేసి నేను ఎరువులోకి ఫెర్టిలైజర్గా చేసేద్దాం అనుకుంటున్నాను. అదంతా తీసేసి ఇంక ఇది వచ్చేసి పుదీనా చేసుకుంటున్నాను. పుదీనా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అయితే పుదీనా పెట్టినప్పుడు మనము దీనికి పాట్ మాత్రము ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి మనం పాట్ కొంచెం సైజు స్క్వేర్ అన్న ఉండాలి, లేదా రౌండ్గానన్నా ఉండాలి. ఇట్లా పొడుగ్గా ఉంటే ఏంటంటే ఆ మొక్కలు కిందికి పడిపోయి అవి దాని నుంచి చిన్న చిన్న వేర్లు వస్తాయి. ఆ వేర్లు వచ్చి ఆకులు కూడా చిన్నగా వస్తాయి. అది అంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కదా మనకి దాంట్లో, అందుకని అట్లా వస్తాయి. కాబట్టి ఎవరైనా పెట్టుకుంటే మాత్రం ఇట్లా స్క్వేర్ది అయినా సరే రౌండ్దైనా సరే పెట్టుకోండి, కానీ ఇట్లా పొడుగ్గా ఉన్నది మాత్రం పెట్టద్దు. ఇదిగో ఈ విధంగా వేర్లు పడిపోతాయి. ఇట్లా పడిపోయి దాని నుంచి చిన్నగా వస్తుంది ఆకు. సరిగ్గా పెద్ద ఆకు అయితే రాదు అట్లా దాని నుంచి. అందుకని నేను ఇంక ఇది ఇప్పుడైతే నాకు పాట్ లేదు, ఇందులోనే అంతా తీసేసి దాంట్లోనే మళ్ళీ చేస్తున్నాను. ఈ రోజుకైతే ఇదైతే ఒక 2 పాట్స్లో ఉంటే ఈజీగా ఇద్దరికి అయితే వచ్చేస్తుంది. ఇంకొచ్చేసి ఇది వచ్చేసేమో నేను ఎరువు ఎట్లా చేసుకోవాలి అనేసి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి అన్నట్టుగా ఒక వీడియో చేస్తే దానికి వ్యూస్ చాలా బాగా వచ్చినాయి. అయితే దీంట్లో నేను ఇది 1 మంత్ పట్టింది. ఎందుకంటే మొక్కలు కొన్నే ఉంటాయి కాబట్టి మనకి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుంది. దీంట్లో మామూలుగా నేను కిచెన్ వేస్ట్, ఫ్రూట్స్ పీల్స్ అవి వేసినాను అంతే, అంతకంటే ఏమీ వేయలేదు. తర్వాత కౌడంగ్ ఆన్లైన్లో తెప్పించుకున్నాను. కౌడంగ్ మనది దగ్గరలో ఉన్నది ఏదన్నా ఆవులు ఉంటే కనుక అక్కడ తెచ్చుకున్నా మనం. అది కానీ మగ్గినది వేసుకోవాలి. ఇందులో అది వేసేసి ఆవుది వేసేసి నేను పెరుగు కొంచెం బెల్లం వేసినాను అంతే, అంతకంటే ఏమీ వేయలేదు. ఇంక ఈ విధంగానైతే వచ్చింది. ఈ 3 వేస్తే మధ్యలో కలపడం అది కూడా నేను ఏం చేయలేదు. కిందికి ఒకసారి అంటే ఆ పాట్లో నుంచి ఇంకో పాట్లోకి వేసేసి మళ్ళీ దాని మీద ఇట్లా పెట్టినాను. మనం ఇది 3 స్టెప్స్గా పెట్టుకొని చేసుకోవచ్చు. మనకి ఇది ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు. 3 స్టెప్స్ ఫెర్టిలైజర్ ఎట్లా చేసుకోవాలి అనేసి, ఇది ఎరువుని ఎలా చేసుకోవాలి. దానికి మన బిర్యానీ కుండలు ఉంటే దానికి హోల్స్ చేసుకొని ఇట్లా 3 స్టెప్స్ మనం ఒకదానిపైన ఒకటి పెట్టి కిందిది నిండిన తర్వాత పైది అట్లా చేసుకోవచ్చు. ఇంక ఈ పాట్కి అయితే హోల్స్ తక్కువ ఉన్నాయి, అందుకే దీనికి హోల్స్ చేసుకొని మళ్ళీ నేను ఎక్స్ట్రా హోల్స్ ఇంకొన్ని చేసి ఇందులో పుదీనా పెడుతున్నాను. నా దగ్గర ఇంకో పాట్ లేదు కాబట్టి ఇందులోకి నేను మళ్ళీ పుదీనా పెట్టాలనుకుంటున్నాను. ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళైతే మనం ఈజీగా పుదీనా చేసుకోవచ్చు. ఒక 2 తొట్లు పెట్టుకున్నా మనకి ఈజీగా ఒక 4 మనుషులకి ఈజీగా సరిపోతుంది. పాట్ మాత్రం ఇట్లా ఉండకుండా స్క్వేర్గా ఉంటే బాగుంటుంది. స్క్వేర్ అయినా రౌండ్ అయినా పర్వాలేదు, కానీ ఇట్లా పొడుగుంటే మాత్రం తక్కువ వస్తుంది. ఆ 2 పార్ట్స్ ఉంటే కనుక మనకి ఈజీగా ఒక 4 మనుషులకి పుదీనా చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు అది తీసింది ఇద్దరికి వచ్చేసింది. పుదీనా రైస్ అయినా చేసుకోవచ్చు, పచ్చడి అయినా బాగానే వచ్చేస్తుంది అది. అందుకే ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళైతే ఇట్లా పుదీనాను అయితే ఈజీగా పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను వీటినే పీసెస్గా చేసేసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే సైడ్లో కూడా అన్ని వేర్లు ఉన్నాయి కాబట్టి దాని నుంచి అవి వచ్చేస్తాయి. ఈ పడుకోబెట్టి చేస్తే ఏంటంటే ఆకులు సరిగ్గా రావు, కానీ 1, 2 అట్లా పెట్టేసి మిగతావన్నీ ఇట్లా నిలువుగా పెడితేనే బాగా దాని నుంచి మనకి పుదీనా చేసుకోవచ్చు. ఇంకేమైనా పెద్ద చెట్లు అంటే మందార చెట్టు, మల్లె చెట్టు ఏమన్నా మనము ఫ్లాట్స్లో పెట్టుకుంటాం కదా, కొంచెం ఎండ వచ్చిన వాళ్ళకి రోజెస్ అటువంటివి పెట్టుకుంటే దానికి మనము కింద కూడా ఇట్లా రౌండ్గా ఇది వేసేసుకోవాలి. పుదీనా అటువంటివి చిన్న చిన్నవి పెరిగే మొక్కలు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఆకుకూరలైనా పుదీనా అయినా వేసుకోవచ్చు ఏమన్నా. ఇంకా దీంట్లో నేనైతే పొడిది నీమ్ పౌడర్ ఒకటి, మస్టర్డ్ పౌడరు, ఈ పీల్స్ ఎండబెట్టేసి ఆ ఎండబెట్టినవి కొంచెం వేసినాను. చాలా రోజులైంది అసలు ఇది పెట్టినప్పుడు వేసిన ఎరువే, కానీ మధ్యలో నేను ఏమి వేయలేదు అసలు. ఎప్పుడైనా ఇస్తే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేదాన్ని, కానీ మధ్యలో ఎరువు అంటే ఏమి వేయలేదు. ఇప్పుడే ఇవి తీసి వేస్తున్నాను. ఇంకా ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టేసి వాటర్ పోసేసి ఇది తర్వాత తీసి ఈ ఎండలేని దగ్గర కొంచెం పెరిగే వరకు ఎండలేని దగ్గర పెట్టేస్తాను, నీడలో పెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ.